ఓం నమో నారాయణాయ. అధిక మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈరోజు శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజిస్తే మహాపుణ్యం లభిస్తుంది. పద్మిని ఏకాదశి అన్ని ఏకాదశులలో శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఈరోజు వ్రతాన్ని ఆచరిస్తే సర్వపాపాలు నశింపజేస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు తొలగుతాయని నమ్మకం. శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఎల్లప్పుడూ లభిస్తుంది. దశమి రోజు నుంచే నియమాలు ప్రారంభించాలి. దశమి రోజు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం పూర్తిగా నిషిద్ధం. కోపము మరియు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. రాత్రి శ్రీహరినామాన్ని జపిస్తూ నిద్రపోవాలి. ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి వీలైతే గంగాజలాన్ని కలిపి స్నానం చేయండి. ఇంటి పూజామందిరాన్ని శుభ్రపరిచి శ్రీ మహావిష్ణు చిత్రాన్ని అలంకరించి తులసి దళాలతో అర్చించండి. నేతితో దీపాన్ని వెలిగించండి. ధూపదీప నైవేద్యాలు సిద్ధం చేసుకొని పూజని ప్రారంభించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి. తులసి దళాలతో అర్చన చేసి పసుపు పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించడం శుభప్రదం. లక్ష్మీనారాయణ స్వామిని ధ్యానించి విష్ణు సహస్రనామం చదవాలి. గజేంద్ర మోక్ష పారాయణం చేయవచ్చు. భగవద్గీత చదవడం శ్రేష్టం. రోజంతా భక్తితో గడపండి. ఉపవాస దీక్ష పాటించండి. వీలైతే నిర్జల ఉపవాసం చేయండి, లేకపోతే పాలు తీసుకోండి. ఏకాదశి రోజు చెడు మాటలకు దూరంగా ఉండండి. అబద్ధాలు చెప్పకండి. ఇతరులను అవమానించకండి. దానం చేయడం చాలా శుభప్రదం. పేదవారికి సహాయం చేయండి. గోవులకు ఆహారం పెట్టండి. తులసి చెట్టుకు దీపాన్ని పెట్టి విష్ణు నామస్మరణ చేస్తే ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నిరంతరంగా జపించండి. భక్తితో హరినామ సంకీర్తన చేయండి. ఇంట్లో భజనలు, విష్ణు కథలు చేస్తే మంచిది. పూజా సమయంలో మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. కోరికలను శ్రీహరికి సమర్పించండి. ఏకాదశి రోజు నిద్ర తక్కువగా ఉండాలి. రాత్రి జాగరణ చేయడం మహాపుణ్యఫలం. రాత్రంతా భజనలు చేస్తే విశేష ఫలం లభిస్తుంది. విష్ణుమూర్తికి పాలు నైవేద్యం పెట్టండి. పాయసం నైవేద్యంగా సమర్పించండి. తులసి దళాలు లేకుండా నైవేద్యం సమర్పించకూడదు. శంఖం, ఘంటానాదం ఇంట్లో పవిత్ర వాతావరణాన్ని కలిగిస్తుంది. కోపానికి పూర్తిగా దూరం ఉండండి. ఇతరులను నింద చేయకండి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండండి. భక్తితో విష్ణు అష్టోత్తర శతనామాలు, మహాలక్ష్మిని ప్రార్థిస్తే సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆరోగ్యం కోసం శ్రీహరిని ప్రార్థించండి. కుటుంబ శాంతి కోసం దీపం వెలిగించి, పిల్లల భవిష్యత్తు కోసం, ఉద్యోగ విజయాని కోసం మహావిష్ణువుని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇట్టి నియమాలను పాటించి మహావిష్ణువు యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు. సర్వే జన సుఖినో భవంతు.